క్లియర్గా చెప్తున్నాం. తెలంగాణలో ఏందంటే మళ్ళొక్కసారి అక్కడ కూటమి ప్రభుత్వం లెక్క ఇక్కడికి వచ్చేసి వీళ్ళందరూ ఉండి ఈ తెలంగాణను మళ్ళీ ఆగం చేస్తూ ఈ తెలంగాణను అశాంతిపరిచి ఈ తెలంగాణలో శాంతి లేదు, తెలంగాణని మళ్ళీ ఒక్కసారి దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనేటటువంటి ఒక 4 ఏళ్ళ కుట్రను ముందుగానే వీళ్ళు కుట్రను రూపుదాల్చి దాన్ని నెరవేర్చడానికి పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి వస్తున్నాడు. వాళ్ళ గురువు యొక్క ఆకాంక్షల్ని దీన్నన్నిటిని నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి ఈడున్నాడు. ఈయన పవన్ కళ్యాణ్ పావుల మనిషి వస్తున్నాడు. ఈ పావుల చల్లని పావులాలు ఎప్పుడు చల్లకుండా అయిపోయినాయి. ఈ పావుల మనిషి వస్తే ఎంత రాకుంటే ఎంత? ఇది అవునా కాదా? ఖచ్చితంగా ఇది ఒక కుట్ర. ఆయన కాదు నిన్న అవతరణ దినోత్సవం రోజు ఎవడన్నా పండగ పూట ఎంతసేపు మాట్లాడతారు? అందరితోటి కలిసి సంబూరంగా 12 సంవత్సరాలు నేను ఏం పని చేసినా ఇంకేదైనా అడుక్కోవాలి. ఆయనకంటే అప్పుడే ఎండగొడుతుందని పోయిందంట. చంద్రబాబు గురువు ఒక గురువు, ఆయన శిష్యుడు ఒక ఆయన అట్లా పోయిండు, ఒక శిష్యుడు ఈ నుంచి వస్తాడంట. ఆయన అదే అమలు పరుస్తున్నాడు, ఈయన ఇంకొకటి అమలు పరుస్తందుకు. ఒకటే చెప్తున్నాం, తెలంగాణను ఓడన్న అశాంతి పరచాలని, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని. తెలంగాణ అస్తిత్వం అంటేనే ఒక ఆత్మగౌరవంతో కూడుకొని ఉన్నటువంటిది. మాకు ఇప్పటికే ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగులం ఆకలికి సస్తున్నాం, అయినా కానీ ఎవరికన్నా బిచ్చం అడుక్కుంటున్నావా? మీ ఆంధ్రలో కాడికి వచ్చే మోచేతి నీళ్ళు తాగుతున్నావా? మీలాంటి నీ పవన్ కళ్యాణ్ నీ సినిమాలలో చేయించుకున్న పనులన్నీ చేయించుకుంటున్నావా? మీరు చేసే పనులు ఇక్కడ చేస్తున్నావా? తెలంగాణలో